మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో వినాయక ఉత్సవ కమిటీ 2వ వార్షికోత్సవంలో భాగంగా భారీ గణనాథుని విగ్రహదాత మాజీ జెడ్పీటీసీ పంజా విజయ్ కుమార్ విఘ్నేశ్వరుని గజమాలను సమర్పించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. అనంతరం వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు ఆయనను శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందువుల ఐక్యతను పెంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయన్నారు. గ్రామంలో పెద్ద విగ్రహం ఏర్పాటు చేసుకోవడంపై వినాయక ఉత్సవ కమిటీ సభ్యులను అభినందించారు. ఉత్సవ కమిటీ ఐక్యత ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు. अक्षदार्थे अक्षदां समर्पयामि अयज्ञं समर्पयामि लंबोदराय नमः विकटाय नमः विघ्नराजाय नमः गणाधिपाय బ్రైట్ మండల కేంద్రంలో కొలువైన భారీ గణనాథుని మన మాజీ జెడ్పీటీసీ మన నిజాంపేట ముద్దుబిడ్డ అన్నగారు విజయ్ కుమార్ అన్నగారు దర్శించుకోవడం చాలా సంతోషకరం. అన్నగారు మేము వినాయకుడిని తీసుకురానికి వెళ్తున్నాం అనగానే నాను విగ్రహదాత నేనే ఉంటానని చెప్పి మాకు ఆ రోజు గొప్పగా ప్రోత్సహించాడు. అన్నగారు ఇచ్చిన సంకల్పంతో మేము ముందుకెళ్ళి అదేవిధంగా మేము నల్లపోచమ్మ గుడి దేవాలయాన్ని కూడా నిర్మిస్తామని గతంలో మేము పోయినసారి మాట ఇవ్వడం జరిగింది. ఆ మాటకు అనుగుణంగా అక్కడ మరమ్మతులు కూడా ప్రారంభించడం జరిగింది. ఆ మైసమ్మ తల్లి దయ వల్ల ఈసారి ఆ గుడి కంప్లీట్ అయ్యి ప్రతి ఒక్క నెక్స్ట్ ఇయర్ ఇంకొకటి విధంగా అన్నగారు అన్నట్టు పురాతన దేవాలయాలు నిర్మించడంలో ఉత్సవ కమిటీ పాత్ర ఉండాలని ఆ గణనాథుని కోరుకుంటూ ఆ శక్తిని మా అందరికీ ప్రసాదించాలని ఆ గణనాథుని వేడుకుంటున్నాను. నమః. ఈరోజు నిజాంపేట మండల కేంద్రంలో కొలవై ఉన్నటువంటి భారీ గణనాథుని దర్శించుకోవడానికి రావడం జరిగింది. నిజంగా కూడా పోయినసారి కుల వర్ణ విభేదం లేకుండా అందరూ ఐకమత్యంగా మనకు భారీ వినాయకుడిని ఇక్కడ ప్రతిష్ఠించాలని చెప్పేసి నన్ను పోయిన సంవత్సరము వినాయకుడి వేడుకలకు పిలిచినప్పుడు నేను కమిటీ సభ్యులను కోరడం జరిగింది. నిజంగా ఈ వాతావరణం చూస్తుంటే చాలా ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడో మనకు ఇక్కడ చూస్తే కాలు పెట్టాలన్నటువంటి సందు లేకున్నటువంటి దాన్ని ఐకమత్యంతో అందరూ మమేకమై ఈరోజు ఒక పెద్ద వినాయకుడిని ఇక్కడ ప్రతిష్ఠించడం, అందరూ భక్తి శ్రద్ధలతో పూజించడం, అదేవిధంగా ఈసారి వర్షం ఎంత పెద్దగా మనకు ఎఫెక్ట్ అయినప్పటికీ ముందుగానే ఆ దేవుడి అనుగ్రహంతో మన గణనాయకుడు కూడా సమయానికి మన నిజాంపేటకు చేరుకోవడం నిజంగా శుభపరిణామం. రాబోయే కాలంలో కూడా అందరూ కూడా ఇదే ఐకమత్యంగా ఉండి గ్రామ డెవలప్మెంట్లో కానీ అదేవిధంగా భక్తి శ్రద్ధలలో మన నిజాంపేటలో ఉన్నటువంటి పురాతన ఆలయాలను నిజంగా భాగస్వాములు కావాలని కోరుకుంటూ ఇక్కడికి పిలిచి ఇంత ఆప్యాయంగా మమ్మల్ని ఆశీర్వదించినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.